హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి కేంద్రీయ విద్యాలయ సంఘటన అండ్ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2025కి సంబంధించి మనకి కేవీఎస్ అండ్ ఎన్వీఎస్కి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. దీనికి సంబంధించి మనకి కేవీఎస్కి సంబంధించి 25 రీజనల్ ఆఫీస్ అయితే లొకేట్ చేయడం జరిగింది. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అయితే ఉందండి. ఈ విధంగా కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి 1288 సెంటర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ కేంద్రీయ విద్యాలయాస్. అండ్ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా 653 వచ్చేసి మనకి ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయాస్ అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించిన మనకి హెడ్ ఆఫీసు అండ్ రీజనల్ ఆఫీసెస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్కి అయితే రీజనల్ ఆఫీస్ అయితే ఉందండి. ఈ విధంగా మనకి కేంద్రీయ విద్యాలయ అండ్ నవోదయ విద్యాలయకు సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి వచ్చేసండి అండ్ అటానమస్ ఆర్గనైజేషన్ అండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ వచ్చేసి కేవీఎస్కి సంబంధించి kvssangathan.nic.in అండ్ నవోదయకి సంబంధించి navodaya.gov.in. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్స్ అండి. అండ్ దీనికి పోస్టులకు సంబంధించి మనకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి డీటెయిల్ పోస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కేవీఎస్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించిన వేకెన్సీస్ అండి. ఇందులో వచ్చేసి మనకి 12 రకాల పోస్టులకు గాను వీళ్ళు వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి హిందీ టీచర్కి సంబంధించిన వేకెన్సీస్, హిందీ టీచర్కి సంబంధించిన వేకెన్సీస్ 124 ఉన్నాయండి. ఇంగ్లీష్ టీచర్కి సంబంధించి 164 ఉన్నాయి. ఫిజిక్స్కి వచ్చేసి 213 ఉన్నాయండి. కెమిస్ట్రీ వచ్చేసి 204 ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి 80 వేకెన్సీస్, బయాలజీ సంబంధించి 127 వేకెన్సీస్ ఉన్నాయి. హిస్టరీకి సంబంధించి 75 వేకెన్సీస్, జాగ్రఫీకి సంబంధించి 73 వేకెన్సీస్ ఉన్నాయి. ఎకనామిక్స్ సంబంధించి 129 వేకెన్సీస్ ఉన్నాయి. కామర్స్కి సంబంధించి 96 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ సంబంధించి 176 వేకెన్సీస్, బయోటెక్నాలజీ సంబంధించి 4 వేకెన్సీస్. ఈ విధంగా మనకి టోటల్గా వచ్చేసి 1465 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ వేకెన్సీస్ వచ్చేసి పీజీటీ ఇన్ కేంద్రీయ విద్యాలయ సంబంధించిన వేకెన్సీస్ అండి. నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ డేట్ వచ్చేసి 14th నవంబర్ 2025 10 AM నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ క్లోజింగ్ వచ్చేసి 4th డిసెంబర్ 2025 11:50 PM వరకు ఉండడం జరుగుతుంది. ఫీ డిపాజిట్కి సంబంధించి మనకి 14th నవంబర్ 2025 10 AM నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫీ క్లోజ్ వచ్చేసి 4th డిసెంబర్ 2025 11:50 PM వరకు క్లోజ్ అవడం అయితే జరుగుతుందండి. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. పోస్ట్ వచ్చేసి లైబ్రరీ నుండి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి ఇవి వచ్చేసి టోటల్గా 147 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ అండి, అది ఈక్వివలెంట్ గ్రూప్ ఏ క్యాడర్ కేవీఎస్లో. దీనికి సంబంధించి టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ అదేవిధంగా కేవీఎస్కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకుందాము. వైస్ ప్రిన్సిపల్ సంబంధించిన వేకెన్సీ కూడా ఉందండి. టోటల్గా 58 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. ప్రైమరీ టీచర్స్ ఉన్నాయండి. ప్రైమరీ టీచర్స్ పిఆర్టీస్కి వచ్చేసి కేవీఎస్కి సంబంధించి మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేటర్ అండి. దీనికి సంబంధించి 494 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పిఆర్టీకి సంబంధించి 2684 వేకెన్సీస్ ఉన్నాయి. పిఆర్టీ మ్యూజిక్కి సంబంధించి 187 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి టోటల్గా 3365 వేకెన్సీస్ అయితే పిఆర్టీ సంబంధించి కేవీఎస్లో అయితే ఉన్నాయండి. నాన్ టీచింగ్ సంబంధించి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి కేవీఎస్ సంబంధించిన వేకెన్సీస్ అండి 9 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్ ఆఫీసర్ సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి 74 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ సంబంధించి 8 వేకెన్సీస్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 280 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సంబంధించి 714 వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1కి సంబంధించి 3 వేకెన్సీస్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 57 వేకెన్సీస్ ఉన్నాయి.
నా ఎన్విఎస్కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ చూద్దామండి. ఎన్విఎస్కి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ ఎకనామిక్స్ సంబంధించి ఇది గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించిన ఉద్యోగాలండి. ఇందులో వచ్చేసి టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించిన ఉద్యోగాలు కేవీఎస్లో వచ్చేసి టోటల్గా 134 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎన్విఎస్కి సంబంధించి 93 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ అదేవిధంగా మనకి ఎన్విఎస్కి సంబంధించి చూసుకుందాము. ఎన్విఎస్కి సంబంధించి పీజీటీకి సంబంధించిన వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే హిందీ సబ్జెక్ట్కి సంబంధించి టోటల్గా 127 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంగ్లీష్కి వచ్చేసి 146 వేకెన్సీస్, ఫిజిక్స్కి వచ్చేసి 186 వేకెన్సీస్, కెమిస్ట్రీకి వచ్చేసి 121 వేకెన్సీస్, మ్యాథమెటిక్స్కి వచ్చేసి 167 వేకెన్సీస్, బయాలజీకి వచ్చేసి 161, హిస్టరీకి వచ్చేసి 110 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ జియోగ్రఫీకి వచ్చేసి 106 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎకనామిక్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎకనామిక్స్ సంబంధించి 148 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కామర్స్కి సంబంధించి 43 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 135 వేకెన్సీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి 63 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 1513 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 1513 వేకెన్సీస్ వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించిన వేకెన్సీస్. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మనకి మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్కి సంబంధించిన వేకెన్సీస్ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి. ఈ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ఇక్కడ 7 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ అసామీకి సంబంధించి అసామీ సబ్జెక్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అంటే గ్యారో సబ్జెక్ట్కి సంబంధించి 1 వేకెన్సీ, తమిళ్ 1 వేకెన్సీ, తెలుగు 1 వేకెన్సీ ఉంది, ఉర్దూ వచ్చేసి 1 వేకెన్సీ, బాంగ్లా వచ్చేసి 5 వేకెన్సీస్, మణిపూరి వచ్చేసి 3 వేకెన్సీస్. ఈ విధంగా 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. నవోదయ విద్యాలయ సమితి మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి పీజీటీసీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. అండ్ మనకి ఎన్విఎస్ సంబంధించి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి హిందీ సబ్జెక్ట్కి వచ్చేసి టోటల్గా 251 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేసి 281 వేకెన్సీస్ ఉన్నాయి. సోషల్ స్టడీస్కి వచ్చేసి 157 వేకెన్సీస్, మ్యాథమెటిక్స్ సంబంధించి 279 వేకెన్సీస్ ఉన్నాయి. సైన్స్కి వచ్చేసి 208 వేకెన్సీస్. టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మేల్కి సంబంధించి 124 వేకెన్సీస్ ఉన్నాయి. టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీమేల్కి వచ్చేసి 128 వేకెన్సీస్. టీజీటీ ఆర్ట్ సబ్జెక్ట్కి వచ్చేసి 144 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 653 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టీజీటీ మ్యూజిక్ సబ్జెక్ట్కి వచ్చేసి 124 వేకెన్సీస్, లైబ్రరీకి వచ్చేసి 134 వేకెన్సీస్, స్పెషల్ ఎడ్యుకేటర్ వచ్చేసి 495 వేకెన్సీ. ఈ విధంగా టోటల్గా 2978 వేకెన్సీస్ వచ్చేసి మనకి ఈ ఎన్విఎస్కి సంబంధించి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి ఇది థర్డ్ లాంగ్వేజ్ అండి. థర్డ్ లాంగ్వేజ్ ఎన్విఎస్కి సంబంధించి కూడా మనకి ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 17 రకాల సబ్జెక్టుకు గాను మనకి ఇక్కడ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో తెలుగుకు సంబంధించి 57 వేకెన్సీస్ ఉన్నాయి, ఉర్దూకు సంబంధించి 10 వేకెన్సీ. ఈ విధంగా 17 రకాల సబ్జెక్టుకి సంబంధించి 443 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ థర్డ్ లాంగ్వేజ్ ఇన్ ఎన్విఎస్ అండి. అండ్ ఈ ఎన్విఎస్కి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులు చూసుకుందాము. నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసి మనకి 4 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ అండి, దీనికి సంబంధించిన టోటల్గా 46 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ జేఎన్వి గ్రేడ్ అండి, ఇది వచ్చేసి 552 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 165 వేకెన్సీస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 24 వేకెన్సీస్. మనకి ఈ విధంగా నాన్ టీచింగ్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు గాను అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంది, ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టోటల్గా 18 రకాల ఉద్యోగాలు ఉన్నాయండి. 18 రకాల ఉద్యోగాలకు గాను మనకి ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఫీజు 2300, ప్రాసెసింగ్ ఫీజు 500 ఉంది. ప్రిన్సిపల్ సంబంధించి 2300, 500 ప్రాసెసింగ్ ఫీజు ఉందండి. వైస్ ప్రిన్సిపల్కి వచ్చేసి 2300 అండ్ 500 వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు ఉందండి. అండ్ పీజీటీకి సంబంధించి 1500 ఎగ్జామినేషన్ ఫీజు, 500 వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు అండి. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి అన్ని పోస్టులకు గాను 500 అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ పీజీటీకి 1500 ఉంది, అసిస్టెంట్ ఇంజనీర్ 1500, ఫైనాన్స్ ఆఫీసర్ 1500, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1500, టీజీటీ 1500, లైబ్రరీని 1500, పీజీటీ 1500. ఈ విధంగా టోటల్గా దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ఫీజు ఏ పోస్ట్కి ఎంత కట్టాలి అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఏ విధంగా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో చేసుకునేటప్పుడు ఇదంతా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఫీ అన్నది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సిన పని లేదు. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు 500 అయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికెంట్ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అండి. వాళ్ళు అప్లై చేసుకునే కన్సర్న్ సబ్జెక్ట్కి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అగ్రిగేట్ ఇంక్లూడింగ్ బీఈడీ కాంపోనెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది, లేదా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్లో ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా బీఈడీ డిగ్రీ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఉండాల్సి ఉంటుందండి, లేదా 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడీ లేదా ఎంఈడీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది, లేదా 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ నుంచి విత్ బీఈడీ కాంపోనెంట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ప్రొఫిషియన్సీ వాళ్ళకి వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయడానికి వచ్చి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ మాస్టర్ డిగ్రీ అకార్డింగ్ టు ద పోస్ట్ ఆఫ్ పీజీటీ అండర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్కి వచ్చేసి పీజీటీ ఇంగ్లీష్ ఇన్ కేవీఎస్ సంబంధించి వాళ్ళకి ఇంగ్లీష్ అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా కన్సర్న్ సబ్జెక్ట్ అయితే చదివి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పీజీటీ ఇంగ్లీష్ ఇన్ ఎన్వీఎస్కి కూడా ఇంగ్లీష్ ఉండాల్సి ఉంటుంది. పీజీటీ హిందీ ఇన్ కేవీఎస్కి వచ్చేసి హిందీ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ కన్సర్న్ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆ హిందీ అనే సబ్జెక్ట్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ పీజీటీ హిందీ ఎన్వీఎస్కి కూడా ఉండాల్సి ఉంటుంది. పీజీటీ ఫిజిక్స్ సంబంధించి వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన స్పెషలైజేషన్ వచ్చేసి క్యాండిడేట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేసి ఉండాల్సి ఉంటుంది. పీజీటీ కెమిస్ట్రీకి సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేసి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క కన్సర్న్ సబ్జెక్ట్ లేదా ఎనీ స్పెషలైజేషన్ సంబంధించిన కెమిస్ట్రీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేసి ఉండాల్సి ఉంటుంది. పీజీటీ మ్యాథమెటిక్స్ కూడా సేమ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేసి ఉండాల్సి ఉంటుందండి. అండ్ ఎకనామిక్స్ సంబంధించి ఆ సబ్జెక్టు అండ్ హిస్టరీకి సంబంధించిన సబ్జెక్టు. అండ్ ఈ విధంగా టోటల్గా మనకి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఇవ్వడం జరిగింది. జియోగ్రఫీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన స్పెషలైజేషన్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేసి ఉండాల్సి ఉంటుంది. కామర్స్ సంబంధించి ఇన్ కామర్స్ హోల్డర్ ఆఫ్ ఎంకామ్ డిగ్రీ ఇన్ అప్లైడ్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పీజీటీ కామర్స్ ఇన్ ఎన్వీఎస్కి సంబంధించి కామర్స్లో క్యాండిడేట్ సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే ఉండాల్సి ఉంటుంది. ఎంకామ్ హోల్డర్ ఆఫ్ ఎంకామ్ డిగ్రీ ఇన్ అప్లైడ్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ షెల్ నాట్ బి అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ పీజీటీ బయాలజీకి సంబంధించి ఇన్ బయాలజికల్ సైన్స్ లేదా లైఫ్ సైన్స్లో వాళ్ళు ఏదైనా స్పెషలైజేషన్ వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. పీజీటీ బయోటెక్నాలజీకి సంబంధించి కేవీఎస్లో వాళ్ళు అందులో బయోటెక్నాలజీ లేదా సబ్జెక్ట్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ లేదా లైఫ్ సైన్స్ లేదా బయోసైన్స్ లేదా జెనెటిక్స్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి దీనికి సంబంధించి మనకి మాస్టర్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్కి సంబంధించిన వీళ్ళు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించిన ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. అండ్ దీనికి సంబంధించిన డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ యాజ్ టీజీటీ ఇన్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద స్కూల్ ఆఫ్ కేవీఎస్ లేదా రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎన్వీఎస్లో ఉన్నాయి కూడా అది కన్సిడర్ చేస్తారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉండాల్సి ఉంటుందని చెప్పి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి నెక్స్ట్ పోస్ట్కి సంబంధించి చూసుకుందాము. ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మేల్ అండ్ ఫీమేల్ అండ్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి ఇక్కడ పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ స్కేల్ ఆఫ్ పే విధంగా ఉంది. చూసుకున్నట్టయితే స్కేల్ ఆఫ్ పే వచ్చేసి మనకి లెవెల్ 8 పే స్కేల్ ఉంటుందండి. 47,600 నుంచి 1,51,100 వరకు పే మ్యాట్రిక్స్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 40 years వరకు ఇవ్వడం జరిగింది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఎంసీఏ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి చేసి ఉండాల్సి ఉంటుంది విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, లేదా ఎంఈ లేదా ఎంటెక్ అన్నది కంప్యూటర్ సైన్స్లో లేదా ఐటీలో ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి 50 మార్క్స్ వచ్చినట్టయితే సరిపోతుంది. దాంతోపాటు బీఈడీ డిగ్రీ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ నుంచి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుందండి.
లేదా 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉన్నట్టయితే సరిపోతుంది. లేదా 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అండి, అట్లీస్ట్ 50% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ నుంచి బీఈడి కాంపోనెంట్ అయితే ఇంక్లూడ్ అయి ఉండాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనకి పీజీటీ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఎన్విఎస్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి వాళ్ళు మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాల్సి ఉంటుందండి. అండ్ డిగ్రీ ఫ్రమ్ ఎన్సీబీటీ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఉన్నట్టయితే సరిపోతుంది. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క నేషనల్ లెవెల్లో అట్లీస్ట్ 1 స్టేట్కి సంబంధించి ఎనీ ఆఫ్ ద స్పోర్ట్స్ గేమ్స్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి లేదా కన్సర్న్ ఫెడరేషన్కి సంబంధించి రిప్రజెంటేషన్ అయితే అయ్యి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఉన్నట్టయితే అది కూడా కన్సిడర్ చేస్తాను ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్లో చేసింది ఉన్నా కూడా అది డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఇన్ ఎన్విఎస్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషను ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్స్ మనకి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంక్లూడింగ్ బీఈడి కాంపోనెంట్ ఉండాల్సి ఉంటుందండి వాళ్ళకు కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించి. లేదా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ నుంచి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అగ్రిగేట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్కి సంబంధించి. దాంతోపాటుగా బీఈడి డిగ్రీ అడగడం జరిగింది, అది కూడా 50% మార్క్స్ అగ్రిగేట్ మార్క్స్ ఉండాల్సి ఉంటుంది. లేదా 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి లేదా ఎంఈడి ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. లేదా 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అడగడం జరిగింది విత్ 50% ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ బీఈడి కాంపోనెంట్ చేసి ఉండాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా అడగడం జరుగుతుందండి. ప్రొఫిషియన్సీ వాళ్ళ యొక్క ప్రొఫిషియన్సీ అన్నది హిందీ అండ్ ఇంగ్లీష్లో టీచ్ చేయడం రావాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్గా టీజీటీగా రీజనల్ లాంగ్వేజ్లో ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ చేసి కన్సర్న్ సబ్జెక్ట్లో ఉన్నట్టయితే సరిపోతుంది. లేదా రెసిడెన్షియల్ స్కూల్లో చేసిన నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పీజీటీ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఇన్ నవోదయ ఎన్విఎస్కి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి. సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించిన పే స్కేల్ వచ్చేసి లెవెల్ 4 పే స్కేల్ ఉంటుంది. 25,500 నుంచి 81,100 వరకు పే మ్యాట్రిక్స్ ఉండడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years వరకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళు ఎలిజిబులే అండి. వాళ్ళకు వర్కింగ్ యాజ్ జేఎస్ఏ లేదా ఎల్డీసీలో రెగ్యులర్ బేసిస్లో మినిమంగా 3 years లెవెల్ 2 పే స్కేల్లో ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఆటోనామస్ బాడీస్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉండాల్సి ఉంటుంది. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుందండి. ఇది సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్. అండ్ ఫర్ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 1కి సంబంధించి చూసుకున్నట్టయితే పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 ఉండడం జరుగుతుంది. 35,400 నుంచి 1,12,400 వరకు పే మ్యాట్రిక్స్ ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years వరకు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుంచి చేసిన వాళ్ళు ఎలిజిబులే. వాళ్ళకి షార్ట్ హ్యాండ్ స్పీడ్ వచ్చేసి 100 words per minute ఉండాలి. అది ఇంగ్లీష్ అండ్ హిందీలో షార్ట్ హ్యాండ్. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 45 words per minute ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 రెగ్యులర్ బేసిస్లో 5 years ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆటోనమస్ బాడీ లేదా స్టేట్ గవర్నమెంట్ సంబంధించి పే లెవెల్ 4లో వాళ్ళకి వర్కింగ్ చేసిన వాళ్ళని అయితే తీసుకుంటామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఉండాలి. ఇది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1కి సంబంధించండి. అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి వచ్చేసి పే స్కేల్ లెవెల్ 4 పే స్కేల్ 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది పే మ్యాట్రిక్స్. అప్పర్ ఏజ్ లిమిట్ 27 years నాట్ ఎక్సీడింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, దాంతోపాటు వాళ్ళకి స్కిల్ టెస్ట్ నామ్స్ వచ్చేసి డిక్టేషన్ ఇవ్వడం జరుగుతుంది 10 minutes 80 words per minute ఉంటుంది. అండ్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుందండి 50 minutes ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదా 65 minutes వచ్చేసి హిందీ లాంగ్వేజ్లో కంప్యూటర్ మీద ఇవ్వడం జరుగుతుంది. నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్ ఉండాలి. వాళ్ళ యొక్క ప్రొఫిషియన్సీ అనేది హిందీ ఇంగ్లీష్లో ఉండాల్సి ఉంటుందండి. అండ్ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ సంబంధించిన పే స్కేల్ చూసుకున్నట్టయితే లెవెల్ 2 పే స్కేల్ 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది పే మ్యాట్రిక్స్.
అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ అండి, నాట్ ఎక్సీడింగ్ 27 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కేవీఎస్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నట్టయితే సరిపోతుంది. వాళ్ళ యొక్క టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉండాల్సి ఉంటుంది, 30 వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసి హిందీలో ఉండాల్సి ఉంటుంది. ఇది కంప్యూటర్లో ఉండాల్సి ఉంటుందండి. ఇది వచ్చేసి కేవీఎస్కి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషను. అండ్ ఎన్వీఎస్కి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎన్వీఎస్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయి ఉన్నట్టయితే సరిపోతుందండి. మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి ఇంగ్లీష్లో, 25 వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసి హిందీలో ఉండాల్సి ఉంటుంది. అది కంప్యూటర్లో పెట్టడం జరుగుతుంది. లేదా 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఫ్రమ్ సిబిఎస్ఈ లేదా స్టేట్ బోర్డ్ నుంచి విత్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ లేదా ఆఫీస్ మేనేజ్మెంట్ వొకేషనల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. దాంతోపాటు డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా అడగడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ ఉండాలి. అండ్ డేటా ఎంట్రీ వాళ్ళకి +2 లెవెల్లో 6 మంత్స్ డిప్లొమా చేసినట్టు సర్టిఫికేట్ కంప్యూటర్ అప్లికేషన్లో ఉన్నవాళ్ళు, స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో ఉన్నవాళ్ళు కూడా దానికి సంబంధించి డిప్లొమా సర్టిఫికేట్ 6 మంత్స్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఉండాల్సి ఉంటుంది. లేదా ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ లేదా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో సెమీ గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ అటానమస్ ఆర్గనైజేషన్లో ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఎన్వీఎస్కి సంబంధించిన జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 1 పే స్కేల్ అండి. 18,000 నుంచి 56,900 వరకు పే మ్యాట్రిక్స్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉన్నట్టయితే సరిపోతుంది. లేదా డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్కి సంబంధించి ఉండాల్సి ఉంటుంది. లేదా 12th క్లాస్ వచ్చేసి సైన్స్ స్ట్రీమ్లో ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి. అండ్ ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్ చూసుకుందాము. మల్టీ ఎంటీఎస్కి సంబంధించి పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయినట్టయితే సరిపోతుందండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 10 పే స్కేల్ ఉంటుంది. 56,100 నుంచి 1,77,500 వరకు పే మ్యాట్రిక్స్ ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 45 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఎలిజిబులే. 3 ఇయర్స్ రెగ్యులర్ సర్వీసు సెక్షన్ ఆఫీసర్గా అట్లీస్ట్ పే లెవెల్ 7 పే స్కేల్లో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఆటోనామస్ బాడీస్లో చేసి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఆఫీసర్ సంబంధించి లెవెల్ 7 పే స్కేల్ ఉంటుంది. 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ విత్ 50% మార్క్స్ చేసి ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు అట్లీస్ట్ 4 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడిట్ అండ్ అకౌంట్స్, అది వచ్చేసి సెంట్రల్ లేదా స్టేట్లా లేదా అటానమస్ బాడీస్లో పే లెవెల్ 6లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ విత్ 50% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అండ్ 4 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుందండి ఆడిట్ అండ్ అకౌంట్స్. అది వచ్చేసి వాళ్ళు వర్క్ చేసిన ప్లేస్ వచ్చేసి సెంట్రల్ లేదా స్టేట్ అటానమస్ బాడీస్లో పే లెవెల్ 6 ఆర్ ఈక్వివలెంట్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ సిఏ చేసి ఉండాల్సి ఉంటుంది. లేదా ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ లేదా పీజీడిఎం ఫైనాన్స్ 2 ఇయర్స్ ఫుల్ టైం చేసి ఉండాల్సి ఉంటుంది ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్. దాంతోపాటు 4 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆడిట్ అండ్ అకౌంట్ వర్క్ సంబంధించి పే లెవెల్ 6 ఈక్వివాలెంట్ స్టేట్ సెంట్రల్ అటానమస్ బాడీలో చేసి ఉండాల్సి ఉంటుంది. వాళ్ళకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుందండి. ఇది వచ్చేసి ఫైనాన్షియల్ ఆఫీసర్ సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్. అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి లెవెల్ 7 పే స్కేల్ ఉంటుంది. 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ నాట్ ఎక్సీడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీర్లో చేసిన వాళ్ళు ఎలిజిబులే ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ కన్సర్న్డ్ బ్రాంచ్ ఫ్రమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లేదా ఆర్గనైజేషన్ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్కి వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. దీనికి సంబంధించిన లెవెల్ 6 పే స్కేల్
35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ అండి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వాళ్ళు యూడిసి లేదా ఎస్ఎస్ఏ ఈక్వివాలెంట్ రెగ్యులర్ బేసిస్లో 3 ఇయర్స్ లెవెల్ 4 మనకి లెవెల్ 4 పే స్కేల్లో చేసి ఉండాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ లేదా అటానమస్ బాడీస్లో చేసి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేటర్ అండి. జూనియర్ ట్రాన్స్లేటర్ సంబంధించి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 పే స్కేల్ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లేదా ఎలెక్టివ్ సబ్జెక్టు వాళ్ళ డిగ్రీ లెవెల్లో అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లేదా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్లో చేసి ఉండాల్సి ఉంటుంది విత్ హిందీ యాజ్ కంపల్సరీ వాళ్ళకి ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఎట్ ద డిగ్రీ లెవెల్లో ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లేదా వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ అన్నది ఇంగ్లీష్లో లేదా హిందీలో విత్ హిందీ మీడియంలో చేసిన వాళ్ళు అండ్ హిందీ మీడియంలో చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇంగ్లీష్లో అయితే కంపల్సరీగా ఎలెక్టివ్ సబ్జెక్టు వాళ్ళ యొక్క డిగ్రీ లెవెల్లో ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు అదర్ దెన్ హిందీ చేసినట్టయితే రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ మీడియంలో చేసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించి హిందీ అన్నది ఎలెక్టివ్ సబ్జెక్టుగా అయితే ఉండాల్సి ఉంటుంది డిగ్రీ లెవెల్లో. దీంతోపాటు వాళ్ళకి రికగ్నైజ్డ్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ టు హిందీ వైస్ వర్సా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ హిందీ టు ఇంగ్లీష్ టు హిందీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అదా స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ ట్రాన్స్లేటర్ సంబంధించిన ఫర్ అసిస్టెంట్ కమిషనర్ ఎకనామిక్స్ ఇన్ ఎన్విఎస్కి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి లెవెల్ 12 పే స్కేల్ 78,800 నుంచి 2,09,200 వరకు పే మ్యాట్రిక్స్ ఉంటుంది. నాట్ ఎక్సీడింగ్ 45 ఇయర్స్ అని ఇవ్వడం జరిగిందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఉండాలి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. బీఈడి ఫ్రమ్ ఎన్సిటీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ నుంచి ఉండాల్సి ఉంటుంది. మరి యొక్క వర్కింగ్ అన్నది ప్రిన్సిపల్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఫర్ అట్లీస్ట్ 3 ఇయర్స్ సెంట్రల్ లేదా స్టేట్ లేదా అటానమస్ ఆర్గనైజేషన్లో పే లెవెల్ 12లో చేసి ఉన్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. డిజైరబుల్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వర్కింగ్ నాలెడ్జ్ ఇంగ్లీష్ హిందీ వచ్చి ఉండాల్సి ఉంటుంది లేదా అదర్ రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ యాజ్ రెసిడెన్షియల్ స్కూల్లో లేదా రీసెర్చ్ వర్క్ ఏదైనా చేసిన వాళ్ళు ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి చేసిన వాళ్ళు డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్కి వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ ఇన్ కేవీఎస్కి సంబంధించి లెవెల్ 12 పే స్కేల్ అండి. 78,800 నుంచి 2,09,200 వరకు పే మ్యాట్రిక్స్ ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 50 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ చేసిన వాళ్ళు. దాంతోపాటు బీఈడి ఫ్రమ్ ఎన్సిటీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ విత్ 50% మార్క్స్ లేదా 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి లేదా ఎంఈడి ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రిన్సిపల్గా అయితే వాళ్ళు అట్లీస్ట్ 3 ఇయర్స్ సెంట్రల్ లేదా స్టేట్ లేదా అటానమస్ ఆర్గనైజేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్లో చేసిన వాళ్ళు పే లెవెల్ 12లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫర్ ప్రిన్సిపల్కి సంబంధించి చూసుకున్నట్టయితే అండి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 12 పే స్కేల్ పే మ్యాట్రిక్స్ 78,800 నుంచి 2,09,200 వరకు ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు కూడా జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి ఉండాల్సి ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుందండి. లేదా 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి లేదా ఎంఈడి ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. లేదా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విత్ 50% మార్క్స్ ఇంక్లూడింగ్ బీఈడి కాంపోనెంట్ ఉండాల్సి ఉంటుందండి విత్ 50% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి. లేదా ప్రిన్సిపల్గా వర్క్ చేయాల్సి ఉంటుందండి. వర్కింగ్ యాజ్ ఏ ప్రిన్సిపల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. లెవెల్ 12 పే స్కేల్లో సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ చేసిన వాళ్ళు ఎలిజిబులే. కేవీఎస్కి సంబంధించి ప్రిన్సిపల్గా వాళ్ళు వైస్ ప్రిన్సిపల్గా 3 ఇయర్స్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుందండి.
గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ అటానమస్ ఆర్గనైజేషన్లో చేసి ఉండాల్సి ఉంటుంది పే లెవెల్ 10లో. అండ్ ఫర్ ఎన్విఎస్కి సంబంధించి వైస్ ప్రిన్సిపల్ లేదా అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా సెంట్రల్ లేదా స్టేట్లో గవర్నమెంట్ లేదా అటానమస్ ఆర్గనైజేషన్స్లో లెవెల్ 10 పే స్కేల్లో చేసి ఉండాల్సి ఉంటుంది. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ వైస్ ప్రిన్సిపల్గా ఉండాల్సి ఉంటుందండి. ఈ విధంగా దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది, లేదా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 12 years రెగ్యులర్ సర్వీస్ పీజీటీ లేదా లెక్చరర్లో పే లెవెల్ 8లో వాళ్ళు సెంట్రల్ లేదా స్టేట్ లేదా ఆటోనమస్ ఆర్గనైజేషన్లో చేసి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, హిందీ వచ్చి ఉండాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీకి 5 years ఉంటుందండి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి నాన్ క్రిమినల్ సంబంధించి 3 years ఉంటుంది. అండ్ ఉమెన్ ఆల్ కేటగిరీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ అండ్ లైబ్రరీన్ పిఆర్టీకి సంబంధించి 10 years ఇవ్వడం జరుగుతుందండి. అండ్ రెగ్యులర్ ఎన్విఎస్ ఎంప్లాయీస్ ఇన్ పోస్ట్ ఆఫ్ ఎన్విఎస్ సంబంధించి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ కేవీఎస్ ఎంప్లాయీ ఇన్ పోస్ట్ ఆఫ్ కేవీఎస్కి సంబంధించి 5 years వచ్చేసి జనరల్, 8 years వచ్చేసి ఓబీసీ అండ్ 10 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుందండి. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్న రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయండి. సెలక్షన్ వచ్చేసి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి 2 tier ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఇక్కడ కింద మెన్షన్ చేసిన పోస్టులు వచ్చేసి మనకి కేవీఎస్ గాను అండ్ నవోదయ ఎన్విఎస్కి గాను మనకి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. అందులో 85% వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. 15% ఆఫ్ ద మార్క్స్కి వచ్చేసి మనకి టైర్ 2 అండ్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 100 marks ఉండడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన పోస్టులు ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేవీఎస్ సంబంధించి అండ్ ఎన్విఎస్ సంబంధించిన పోస్టులకి మనకి ఈ విధంగా 85% అండ్ 15% గాను మార్క్స్ తీయడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసి మనకి 100 marksకి కండక్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కేవీఎస్ అండ్ ఎన్విఎస్ సంబంధించి స్టీనోగ్రాఫర్ పోస్ట్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి వాళ్ళకి 2 tier ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కండక్ట్ చేశాక స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుందండి. వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళ యొక్క మార్క్స్ ఆప్టెండ్ వాళ్ళ యొక్క మార్క్స్ వచ్చిన దాని మీద టైర్ 2 ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. దాని తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2కి సంబంధించి అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కేవీఎస్లో గాను అండ్ ఎన్విఎస్కి సంబంధించి ల్యాబ్ అసిస్టెంట్ అండ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి వాటికి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, స్కిల్ టెస్ట్ ఉండదండి. వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళ యొక్క టైర్ 2 ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ ఆబ్జెక్టివ్ టైప్ మోడ్లో ఉంటుంది. టైర్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పార్ట్ 6గా ఇవ్వడం జరుగుతుందండి. జనరల్ రీజనింగ్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, 60 marks ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ 20 questions 60 marks, బేసిక్ కంప్యూటర్ లిటరసీ 20 questions 60 marks, అండ్ జనరల్ నాలెడ్జ్ 20 questions 60 marks, అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీష్కి సంబంధించి 10 questions 30 marks ఉంటుంది. అండ్ పార్ట్ 6 వచ్చేసి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది. మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ వచ్చేసి 30 ఉంటుంది. టోటల్గా 100 questions-కి 300 marks అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఈ టెస్ట్ అన్నీ కూడా మనకి ఎక్సెప్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అది కాకుండా మిగతా అన్నీ కూడా 2 hours డ్యూరేషన్ వితౌట్ టైం లిమిట్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇండివిజువల్గా మనకి దీనికి సంబంధించిన కాంపోనెంట్ ఆఫ్ ద టెస్ట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ పోస్ట్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ సంబంధించి పోస్ట్ ఎన్విఎస్ అండి. దీనికి టైర్ 1కి సంబంధించి ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ ఆబ్జెక్టివ్ బేస్లో పెట్టడం జరుగుతుందండి. దీంట్లో పార్ట్ 1 నుంచి పార్ట్ 4 వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా దీనికి సంబంధించిన కాంపోనెంట్ ఆఫ్ ద టెస్ట్ సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. 2 hours డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. స్కిల్ టెస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 1, స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కేవీఎస్కి సంబంధించి టైపింగ్ టెస్ట్ కంప్యూటర్ మీద పెట్టడం జరుగుతుందండి. ఇదైతే ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుందండి. నెట్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్లో 35 words per minute రావాల్సి ఉంటుంది, లేదా హిందీలో 30 words per minute రావాల్సి ఉంటుందండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ లేదా హిందీలో. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్కి సంబంధించి 100 marksకి అయితే పెట్టడం జరుగుతుందండి. అదైతే క్వాలిఫై కావాల్సి ఉంటుందండి. క్యాండిడేట్స్ మినిమం 40% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎన్విఎస్కి సంబంధించి టైపింగ్ టెస్ట్ ఎన్విఎస్లో చూసుకున్నట్టయితే మనకి కంప్యూటర్లో పెట్టడం జరుగుతుంది. నెట్ టైపింగ్ స్పీడ్ 30 words per minute రావాల్సి ఉంటుంది, లేదా హిందీలో 25 words per minute వచ్చినట్టయితే సరిపోతుంది.
ఈ టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే సరిపోతుందండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి చూసుకున్నట్టయితే షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. షార్ట్ హ్యాండ్ టెస్ట్ సంబంధించి డిక్టేషన్ ఇవ్వడం జరుగుతుందండి 10 minutes, 80 words per minute ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. అండ్ 50 minutes ఫర్ ఇంగ్లీష్లో లేదా 65 minutes ఇన్ హిందీ కంప్యూటర్లో చేయాల్సి ఉంటుందండి. టైపింగ్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ మీద పెడతారు. నెట్ టైపింగ్ స్పీడ్ 40 words per minute రావాల్సి ఉంటుంది, లేదా హిందీలో 35 words per minute అండి. క్వాలిఫై అయితే ఖచ్చితంగా ఈ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ టెస్ట్ అయితే అయ్యి ఉండాల్సి ఉంటుందండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2కి సంబంధించి. అండ్ దీంతో పాటుగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్ మీద ఉంటుందండి అండ్ ఇంటర్నెట్ మీద ఉంటుంది. దీనికి సంబంధించి క్యాండిడేట్స్ 100 marks పెట్టడం జరుగుతుంది. మినిమం 40 marks అయితే రావాల్సి ఉంటుందండి. ఈ అపాయింట్మెంట్కి సంబంధించి అలొకేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కేవీఎస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. తీసిన తర్వాత వాళ్ళకి సంబంధించి కేవీఎస్ లేదా ఎన్వీఎస్కి సంబంధించి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఆన్లైన్ పోర్టల్లో అయితే లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యి వాళ్ళకి సంబంధించి ఎవరైతే టైర్ 2 ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ అని క్లియర్ చేసిన వాళ్ళు మెరిట్ లిస్ట్ వస్తారో వాళ్ళకి సంబంధించిన అలాట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క అలాట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ కేవీఎస్ ఎన్వీఎస్లో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క ఛాయిస్ అన్నది వాళ్ళ యొక్క ఇచ్చిన లింక్లో వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 పోస్ట్కి వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్న పోస్ట్కి మాత్రము వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత చేసుకున్న తర్వాత చేంజ్ ఆఫ్ ఛాయిస్ అనేది అయితే ఉండడం జరగదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి కేవీఎస్ అండ్ ఎన్వీఎస్కి సంబంధించి వాళ్ళ ఆన్లైన్ పోర్టల్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఫ్రెండ్స్ మనకి కేవీఎస్ అండ్ ఎన్వీఎస్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.